మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. పిల్లలు అందరూ బాగున్నారు కదా? చూడండి, దీనికి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పదము స్తుతము దేవా ప్రభా. తండ్రి, దొరికిన ప్రభావం సజీవులు గతిని విధానం పట్టినాను మీకు వందం నాయన తండ్రి. ఇక తండ్రి వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, మాతో నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి రోజుల్లో గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు నేతనం ప్రతి మరి విన్నముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే ఏమి కోరుకుంటున్నారు? ప్రతి ఒక్కరు ఏమి కోరుకుంటున్నారు? చూడండి, ఈ మాటలు మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని యెహోషువ అంటున్నాడు. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ మాటలు యెహోషువ చనిపోక ముందు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ యెహోవాను సేవించదురో లేక అన్య దేవతలను పూజిస్తారో కోరుకునండి అని చెబుతూ నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము అని చెప్తున్నాడు. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని చెప్తున్నాడు. చావునకు సిద్ధమై ఉన్న అతడు తన ఇంటి వారిని గూర్చి, తన బిడ్డలను గూర్చి అంత దృఢముగా చెప్తున్నాడంటే తన బిడ్డలకు ఎంత పునాది వేసి ఉండవచ్చు చెప్పండి. తన బిడ్డలకు ఎంత పునాది వేశాడో చెప్పండి ఒక్కసారి. తన బిడ్డలకు దేవుని గురించి ఎంత స్థిరమైన పునాది వేశాడో మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు. దాని తర్వాత తన పిల్లలను తన ఇంటి వారికి తన ఆజ్ఞలను గురించి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. కొన్నిసార్లు గొప్ప భక్తుల ఇండ్లలో కూడా ఈ పరిస్థితి కనపడదు. గొప్ప భక్తులమని చెప్పుకుంటున్న ఇండ్లలో కూడా, గొప్ప భక్తులమని చెప్పుకునే వారి ఇండ్లలో కూడా ఈ పరిస్థితి కనపడదు. అంటే ఆ పిల్లలు కూడా ఎలా ఉంటారంటే భక్తిహీనులుగా ఉంటారు, దేవుని విశ్వసించిన వారిగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, అవిశ్వాసులుగా ఉంటారు. కనుక మరి ఉదాహరణ సమూయేలు కుమారులు చూస్తాం. కనుక మన భక్తితో దేవుడు సంతృప్తి చెందాడు, మన భక్తితో సంతృప్తి చెందాడు. మన ఒక్కరమే గబగబ వెళ్ళి కూర్చుని వాక్యం విని సంతోషపడ్డాడు. మనం ఒక్కరం వెళ్ళిపోతున్నాము కదా అని సంతోషపడ్డు. కాబట్టి ఇంటి వారందరూ ఆయన మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంటి వారందరూ ఆయన మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆశ అది. ఇంటి వారందరూ ఆయన మార్గంలో నడవాలని. ప్రతి ఒక్కరు కుటుంబం ఎవరన్నా దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారా? కుటుంబం అంతా భార్య భర్త పిల్లలు అందరూ దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నారా? ఒకరు వస్తే ఒకరు రారు, ఒకరు వస్తే ఒకరు రారు, పిల్లలు వస్తే తల్లి రారు, తల్లి వస్తే తండ్రి రారు. ఇట్లా జరిగే క్రమములో దేవుడు ఇష్టపడలేదు. ఏంటంటే అందరూ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి చూడండి, మానవుని హృదయం నిండా కోరికలు ఉంటాయి, లేవా? కోరికలు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఒకసారి చెప్పండి. కోరికలు లేని వారు ఎవరన్నా ఉన్నారా? మాకు లేవండి, ఏం కోరికలు లేవా అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చూడండి, ఇక్కడ ఎక్కువగా కోరికలు లోక సంబంధమైనవే ఉంటాయి. ఏంటని? ధనం కావాలని, లేకపోతే ఇక ధనం, ఇంకా ఇల్లు కావాలని, పిల్లలు కావాలని, ఉద్యోగాలు కావాలని, ఇలా రకరకాలుగా ఆశలు కలిగి ఉంటారు. అయితే దేవుడు ఏమన్నాడు? నా నీతిని రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. నా నీతిని రాజ్యమును మొదట వెతకండి అన్నాడు. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే మనం చేసేది ఏంటి? మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పిన మాటలు లోక సంబంధం అనే వాటిని వెంటాడి అవి చివరి వరకు దొరకనప్పుడు మనం ఏం చేస్తాం? లోక సంబంధమైన కోరికల కొరకు వెంటాడి
అవి దొరకనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని విడిచిపెడుతున్నాం, దేవుని విడిచిపెడుతున్నాం. అలాంటి వాళ్ళు అనేక మంది ఉండవచ్చు. దేవుని విడిచిపెడుతున్నారు, ఈ కొడుకులు దేవుడు మాకు అనుగ్రహించట్లేదు అని అవిశ్వాసంతో ఏం చేస్తున్నారు, దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. దేవుడు చెప్పిన క్రమాన్ని పాటిస్తే అంతా సమృద్ధే కదా, నీ ఇంటి నిండా సమృద్ధే కదా. దేవుడు చెప్పిన క్రమాన్ని పాటించమంటున్నాడు కదా. ఏమని? ముందు నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీరు కోరుకున్నవన్నీ అనుగ్రహించబడతాయి అంటున్నాడు. కానీ మనం ఆయన మాటలు మనం వినేవారిగా లేవు. చూడండి, దేవుని గ్రంథంలో లోతును చూస్తాం కదా. లోతు నీతిమంతుడనే రాయబడి ఉంది. లోతు నీతిమంతుడనే రాయబడి ఉంది. చూడండి, పచ్చదనాన్ని చూసి మోసపోయి మనకి ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది. అబ్రహాము కాపర్లకి, లోతు కాపర్లకి తగాదా వచ్చినప్పుడు ఈ యొక్క అబ్రహాం ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. నీకు ఏది కావాలో కోరుకో అని. అప్పుడు పచ్చదనాన్ని చూసి మోసపోయి ఆ శపితమైన ప్రాంతాన్ని కోరుకున్నాడు. శపితమైన ప్రాంతాన్ని, ఏది? సొదొమ గొమొర్రా పట్టణాలు, శపితమైన ప్రాంతాన్ని కోరుకున్నాడు. సర్వనాశనం తెచ్చుకున్నాడు. నీతిమంతుడని చెప్పబడిన అతని జీవితము తన భార్యను కానీ కుమార్తెలను కానీ ప్రభావితం చేయలేదని. అతను నీతిమంతుడని చెప్పబడ్డాడు కానీ అతని నీతి అతని కుమార్తెలను కానీ భార్యను కానీ ప్రభావితం చేయలేదు. తన ఇంటి వారినే కోల్పోయాడు. భార్య ఏం చేసింది? వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయింది. ఆ విధంగా రెండవదిగా చూసినట్లయితే ఆదికాండంలో మనం ఏశావుని చూస్తాం కదా. ఏశావుని చూస్తాం. మాంసానికి ఆస్వాదించడంలో నిమ్మకుడైన ఇస్సాకి దేనికి ఎక్కువగా అలవాటు పడ్డాడు? వేట మాంసానికి అలవాటు పడ్డాడు ఇస్సాకు. మరి ఈ వేట మాంసాన్ని ఆస్వాదించడంలో నిమ్మకుడైన ఇస్సాకు తన కుమారుని పెంపకం విషయంలో శ్రద్ధ వహించల. ఎవరు కుమారుడు? ఏసావు. శ్రద్ధ వహించలేదు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం సంరక్షణలో ఏం చేసేవాడు? అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఏం చేసేవాడు? పొలంలో ధ్యానించేవాడు ప్రభువుని. పొలములో ధ్యానించేవాడు. సాయంకాలంలో పొలంలో ధ్యానింప నేర్చుకున్నాడు ఇస్సాకు. మరి ఆ యొక్క క్రమము ఆ ఇస్సాకు తన కుమారునికి నేర్పించలేదు. కానీ తన కుమారునికి అది నేర్పించలేదు సరికదా. అడవిలోనే మగం పెట్టడానికి అనుమతించాడు. దేని కొరకు? మాంసం కొరకు. అడవిలోనే మగం పెట్టడానికి అనుమతించాడు. అందువల్ల దేవుని ఆశీర్వాదం యొక్క విలువ తెలియక కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ బిడ్డలకు తెలియజేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదం విలువ బిడ్డలకు తెలియజేయాలి. దేవుని యొక్క ప్రార్థన శక్తిని గురించి బిడ్డలకు తెలియజేయాలి. తెలియజేయకపోవడం వల్ల బిడ్డలు చెడిపోతున్నారు. మరి ఆశీర్వాదం యొక్క విలువ తెలియక ఏసావు ఏం చేశాడు? చిక్కుడుకాయ వంటకాన్ని కోరుకొని జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు ఆ ఏసావు. తన జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియలేదు ఏసావుకి. ఎందుకని? తండ్రి తెలియజేయలేదు. ఇక జిహ్వజాపల్యము ఈయన కుమారుని కూడా సంక్రమించింది. యాకోబు అన్న కాలు పట్టుకుని లాగుతున్నా కానీ దేవుడు ఏసావునే జ్యేష్ఠునిగా జన్మింపజేశాడు. కానీ దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించి తిండిని కోరుకున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరించి తిండిని కోరుకున్నాడు. దేవుని ఆశీర్వాదం యొక్క విలువను బిడ్డలకు నేర్పిస్తున్నారా? దేవుని ఆశీర్వాదం యొక్క విలువను బిడ్డలకు నేర్పిస్తున్నారా? మీ బిడ్డలను దేవుని సన్నిధి తీసుకుని వస్తున్నారా? బిడ్డలందరినీ దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏమి తెలియజేస్తున్నారా? దేవుని యొక్క అభిషేకం అంటే ఏమి తెలియజేస్తున్నారా? దేవుని సన్నిధిలోనే ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలోనే శక్తి ఉంది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే అభిషేకం ఉన్నది. నేర్పించండి, బిడ్డలకు నేర్పించండి.
ఆ ఆ విధంగా ఇస్సాకు తెలియజేయకపోవడం వల్లనే కదా ఏసావు భ్రష్టుడైపోయాడు. ఆ జ్యేష్ఠత్వం విలువ ఏసావుకి తెలియజేయలేదు. ఇస్సాకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనే మాంసం మీద కోరిక పెంచుకున్నాడు. అందువల్ల అడవులోనే మకాం పెట్టాడు ఇస్సాకు. మూడవదిగా చూస్తాం, మోషేని చూస్తున్నాం. మూడవదిగా అతడు రాజమందిరంలో జీవిస్తూ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అవకాశం కలిగి ఉన్నప్పటికీ, రాజమందిరంలో జీవిస్తూ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అవకాశం ఉంది. ఫరోయికు కుమార్తెకి కుమారునిగా ఆయన పిలువబడుతున్నాడు మోషే. తన తల్లి బలిజేతులో నూరిపోసిన బోధను హృదయం అందుకున్నవాడై పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకుని, పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకుని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని దానినే కోరుకునేను. మోషే యెగోబేదు ఎవరు? మోషేకి తల్లి. మోషే యెగోబేదు దగ్గర ఉన్న సమయం 5 సంవత్సరాల లోపే. 5 సంవత్సరాల లోపే మనం అసలు పిల్లలకి ఏం నేర్పించాం కదా. కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారండి అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ యెగోబేదు ఏం చేసింది? ఆ వయసులోని చెబితే ఏం అర్థమవుతుందని అనుకోలేదు. కానీ అలాగని మనం అయితే అనుకుంటాం. కానీ ప్రార్థనతో నూరిపోసిన ఆ మాటలు మోషేలో చాలా బలంగా నాటుకున్నాయి. అందువల్లనే సింహాసనాన్ని రాజరికాన్ని తృణీకరించి ఎవరి యొక్క మాటల వలన? తల్లి యొక్క మాటల వలన తృణీకరించి దేవుని ప్రజలతో శ్రమపడటాన్ని కోరుకున్నాడు. అదే ఆమె చెప్పకపోతే కనుక తల్లి బాధ్యత చాలా వరకు ఉన్నదని మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనకి సామెతల గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు పెరికి వీయును అన్న వాక్యం ఉంది కదా. 3 రాలు ఏం చేస్తున్నారు? తన ఇంటిని పెరికి వేస్తుంది. జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. కాబట్టి ఈ విధంగా 4వదిగా చూసినట్లయితే సొలొమోను చూస్తాం. ఈ సొలొమోను దేవుని ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమే కోరుకున్నాడు. కానీ ఏం చేశాడు? ఆ జ్ఞానం ఇచ్చిన దేవునికి నమ్మకంగా సేవించలేదు. జ్ఞానం కాకుండా అన్నీ ఇచ్చాడు దేవుడు. సొలొమోను అసలు ఎంత అదృష్టవంతుడు! అన్నీ ఇచ్చాడు. జ్ఞానం కాకుండా సమస్తం ఇచ్చాడు, ఐశ్వర్యము అంతా ఇచ్చాడు. కానీ నమ్మకంగా సేవించలేదు. ఆ ప్రభువుని నమ్మకంగా సేవించలేదు. దేవుడిచ్చిన జ్ఞానం వలన కదా ఇంత పేరు, ధనము సమస్తం పొందిన జ్ఞానం మాత్రం లేకుండా పోయింది. చాలామంది వారికున్న ఆస్తిపాస్తులను బట్టి వారికున్న అనేకమైన వారికున్న మేడమిద్దలను బట్టి వారు ఏం చేస్తారంటే ఇదంతా నాదే కదా, ఇదంతా నా కష్టార్జితమే కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది పొరపాటు, మూర్ఖత్వం. అది నువ్వు సంపాదించావు. కానీ దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే అవి నువ్వు సంపాదించగలవా? కాదు. దేవుడు నీకు ఇది ఇచ్చాడంటే అది నీకు ఆశీర్వాదం. అది దేవుడు ఇచ్చాడు నీకు. కాబట్టి అది మర్చిపోకూడదు, గర్వించొద్దు. అలాగే నెబుకద్నెజరు గర్వించాడు. ఈ బబులోను సామ్రాజ్యం అంతా నాదే కదా అన్నాడు. ఏమైంది? ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఆ నెబుకద్నెజరుని పశువు మనసు కలిగి 7 ఏళ్ళు గడ్డి తినిపించాడు నెబుకద్నెజరుని, ఆ విధంగా గర్వించినందుకు. కాబట్టి అలాంటి గర్వం మనకు ఉండొద్దు. నీకు ఆస్తిపాత్ర ఉండొచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఈ సొలొమోను ఏం చేశాడు? ధనము సమస్తం పొందానని జ్ఞానము అతనికి లేదు. ప్రభు వల్లనే పొందానని జ్ఞానం అతనికి లేదు. అందువల్లనే తన సమస్త ఔన్నత్యానికి కారకుడైన దేవుణ్ణి మరిచిపోయి
తన సమస్త ఔన్నత్యానికి కారకుడైన దేవుణ్ణి మరిచిపోయి, ఆయన ఆజ్ఞలను కట్టడలను మరిచిపోయి దేవుని హృదయాన్ని ఏం చేశాడు? దుఃఖపెట్టాడు. దేవుని హృదయాన్ని దుఃఖపెట్టాడు. మనం ఎలా ఉన్నాం? దుఃఖపెడుతున్నామా? దేవుని హృదయాన్ని మనం దుఃఖపెట్టే వారిగా ఉన్నామా? దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై హెచ్చరించినప్పటికీ 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు హెచ్చరించినప్పటికీ జీవితాన్ని మార్చుకోలేదు. కాబట్టి జాగ్రత్త. ఈ సమస్త ఆశీర్వాదాలకు కారణమైన దేవుణ్ణి మర్చిపోయి ఆయనను దుఃఖపెడితే నాశనము తప్పదు. ఆయన మర్చిపోతే నీకు నాశనము తప్పదు. కాబట్టి దేవుణ్ణి ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకోండి. మర్చిపోయేవారిగా ఉండవద్దు. అదే మీకు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎలీషాను చూస్తాం. ఏలియాను నమ్మకంగా వెంబడించి ఏలియా ఆరోహణమయ్యే సమయంలో ఎలీషా ఏమైనా కోరుకొనవచ్చు. చెప్పాలంటే అతను చాలా ధనవంతుడు. తిరిగి తన ఇంటికి వెళ్ళి భోగాలు అనుభవించవచ్చును. కానీ ఏలియా అడిగినప్పుడు 2 అభిషేకం కావాలని అడిగాడు. ఏలియాను 2 అభిషేకం కావాలని అడిగాడు. ఎలీషాని పరిశోధించడానికి ఏలియా అనేక చోట్లకు తిప్పాడు. ఎలీషాని పరిశోధించడానికి గిల్గాలు, బెతేలు, ఎరుకో, యోర్దాను. కానీ ఎలీషా మట్టుకు విడవకుండా వెంబడించాడు. పొందే వరకు వదలలేదు. అనేక సార్లు ఆశ ఉండినప్పటికీ ఆసక్తి కొదువైనందువల్ల పొందుకోలేకపోతున్నాం. ఎలీషా వలె మనం ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదలతో ఆత్మవిషయాన్ని పొందుకునే వారికి మనం ఉండాలి. అదే దేవుని గ్రంథంలో మనం ఎస్తేరుని చూస్తాం. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించి రాజుతో ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో ఇవన్నీ దేవుని ద్వారా ఆలోచన పొందింది. ఎలా మాట్లాడాలి, రాజు దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి అనేది ఆమె దేవుని ద్వారా ఆలోచన పొందింది. రాజుని విందుకు ఆహ్వానించినప్పుడు నీ మనవి ఏమిటి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు రాజు. రాజ్యంలో సగం మట్టుకైనాను అనుగ్రహించేదని చెప్పినప్పుడు తన జనాంగాన్ని రక్షించమని కోరిందే కానీ తన రాజ్యంలో సగ భాగం ఆమె కోరుకోలేదు. తన రాజ్యాంగాన్ని రక్షించమని అడిగిందే కానీ మరి సగం రాజ్యం ఇస్తానని అన్నా కానీ ఆమె సంకల్పం వదిలిపోలేదు. రాజ్యాన్ని వెళ్ళి గొప్పదాన్ని అయిపోదామని అనుకోలేదు. కానీ తాను సింహాసనం మందు రాణిగా కూర్చుండినా కానీ తన ప్రజలను ఆమె మర్చిపోలేదు. కొంతమంది ఆ విధంగా ఉంటారు. కాస్త మంచి పొజిషన్లో వచ్చారనుకోండి, కింద ఉన్నవాడిని మర్చిపోతారు. వీళ్ళెంతలే అనేవారుగా ఉంటారు. అలాంటి వారు ఉంటారు. కానీ ఈమె రాణిగా సింహాసనం మందు కూర్చుండినా కానీ తన ప్రజలను మర్చిపోలేదు. కాబట్టి వారి కొరకు తన ప్రాణాన్నైనా తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు యొక్క అనుమతి కావాలి. కానీ మరి లేకపోతే రాజు అనుమతి లేకుండా భార్య అయినా కూడా ఇవి వెళ్ళకూడదు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థించి నేను చస్తాను కానీ తప్పనిసరిగా నేను రాజు దగ్గరికి వెళతాను అంది. రాజు దగ్గరికి వెళ్ళింది. ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రాణాన్ని కూడా లెక్క చేయక జనాంగాన్ని రక్షించుకుని ఎస్తేరు. తల్లులకు ఒక సవాలు. ఎన్ని దినములు ఉపవాసం ఉండి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు? ఇప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అన్నారు. ఎన్ని దినములు ఉపవాసం ఉంటున్నారు? కొంతమంది ఉపవాసం ఉండలేకపోవచ్చు. ఉపవాసం ఉండలేని శక్తి లేని వారు కూడా ఉండలేరు. కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో ఉండే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అంటే అసలు మోకరించడానికి కూడా శరీరము సహకరించట్లేదు.
మోకరించడానికి కూడా శరీరం సహకరించలేని స్థితిలో ఉంది. ఎందువల్ల అంటే ఈ నొప్పులు, రకరకాల పెయిన్స్, ఈ నొప్పుల వలన వాళ్ళు మోకరించలేకపోతున్నారు. వారు ఉపవాసం ఉండాలంటే వాళ్ళు ఉపవాసం ఉండడానికి కూడా శక్తి లేదు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రార్థించండి చాలు, ప్రార్థించండి చాలు అంటున్నాడు. అంతే. ఖచ్చితంగా నా కొరకు ఉపవాసం ఉండమని ఖచ్చితంగా ఆయన చెప్పడం లేదు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఉపవాసం అంటే ఏమిటో మనం దానికి మనం అర్థం చూస్తాం. కాబట్టి 8 దినములు ఉపవాసం ఉన్న బిడ్డల వరకు మనం ప్రార్థిస్తున్నాం. పిల్లల మాట వినడం లేదని బాధపడుతున్నారు, కానీ ఎంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు? కనీసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారా? మా పిల్లల మాట వింటలేదు, నా పిల్లలకు సంతానం కలగలేదు, లేకపోతే నా బిడ్డలకు ఉద్యోగం ఇంకా రాలేదు, ఈ విషయాల్లో మీరు విజ్ఞాపన అన్నా చేస్తున్నారా? దేవుని సన్నిధిలో విజ్ఞాపన అన్నా చేస్తున్నారా? చేసేవారిగా అన్నా ఉన్నారా? కాబట్టి ఈ చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో జెబెదయి కుమారుల తల్లి అంటే జెబెదయ అంటే దేవుని వరం అని అర్థం. జెబెదయ, ఈ జెబెదయ కుమారులు అంటే యాకోబు, యోహాను ప్రభువు దగ్గరికి వచ్చి నీవేమి కోరుతున్నావు అని అడిగినప్పుడు, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపున ఒకడు కూర్చుండాలని సెలవిమ్మని అడిగింది. చూడండి ఆమెకి ఎంత ఆశ. ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తాం. ఎందుకంటే ప్రభుతో పాటు నిత్యము సంచరించిన శిష్యులే అనేక విషయాలు గ్రహించకుండా ఉంటే, నిత్యము గ్రహించిన శిష్యులే వారి గొప్పల కోసం ఎవరి గొప్పవాళ్ళని పొట్టాడుకుంటే సరిపోయింది. కానీ ఆ తల్లి మాత్రం వచ్చి ఏమడుగుతుంది? ఈ కుడి వైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుంటానికి సెలవిమ్మని అడుగుతుంది వచ్చి. అనేక ఈ విధంగా ఎక్కడో ఉన్న స్త్రీ ఆయన రెండవ రాకడను గురించి మాట్లాడటం గొప్ప విషయం. మరి ఆమె కోరింది ప్రభు దగ్గరికి తన కుమారులు ఇద్దరు ఉండాలని. కానీ అది గొప్ప కొరకు అడుగుతుందని భావించిన శిష్యులు, అది గొప్ప కొరకు అడుగుతుందని భావించే శిష్యులు. కానీ అది విన్న శిష్యులు ఏం చేశారు? ఆమెను గద్దించారు. శిష్యులు ఆమెను గద్దించారు. మరి ఈ దినాల్లో బిడ్డల కొరకు ఇంత గొప్ప వాటిని ఆశించే తల్లి ఎంతమంది ఉన్నారు? ఇలాంటి విషయాల కొరకు ఇంత గొప్ప వాటిని ఆశించే ప్రభువు యొక్క కుడివైపున ఎడవైపున కూర్చుండటానికి సెలవిమ్మని అడిగింది అంటే అసలు ఎంత గొప్పది, అసలు నిజంగా గొప్ప విషయం అది. కానీ ఇలా అడిగే తల్లులు ఎంతమంది ఉన్నారు? సేవ కొరకు బిడ్డలను ఇచ్చేవారు అసలు ఎంతమంది ఉన్నారు? పుట్టే వరకు నా బిడ్డలు మంచిగా చదువుకుంటే, నా బిడ్డలను దేవునికి అర్పిస్తాను అని రకరకాలుగా అనుకుంటారు. కానీ తర్వాత వారు పెద్ద చదువులు చదివేసరికి వారికి మళ్ళీ ఆశపడుతుంది, ఏం మంచి ఉద్యోగం చేస్తే బాగుండు అని ఇందులో పక్కకు మారుతూ ఉంటారు. ఈ విధంగా ఎంతమంది ఈ విధంగా సేవ కొరకు బిడ్డలు ఇచ్చేవారు ఎంతమంది? పిల్లలు ఆ విధంగా దైవ సంబంధమైనవి కోరుకోవాలని ప్రోత్సహించేవారు ఎంతమంది? బైబిల్ గ్రంథంలో హేరోదియా అని మనం చూస్తాం. హేరోదియా తెలుసు కదా. హేరోదియా ఏం చేసింది? డాన్స్ చేసి హేరోదును సంతోషపరిస్తే, రాజ్యంలో సగం మట్టుగానే ఇస్తానని వాగ్దానం చేస్తే, ప్రవక్త అయిన యోహాను తల నరికి ఇమ్మని చెప్పడం. ఈ హేరోదియా ఎవరంటే ఈ హేరోదు సహోదరుడైన ఫిలిప్పు భార్య అనమాట. ఈ భార్యను హేరోదు తన దగ్గర పెట్టుకున్నాడు, ఈ యొక్క హేరోదియాను. ఈ హేరోదు యొక్క బిడ్డ పేరు సలోమి. ఈ సలోమి తన హేరోదు బర్త్డే సమయంలో ఏం చేసింది? డాన్స్ చేసింది. డాన్స్ చేసినప్పుడు నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు ఏం చేసింది? తల్లి దగ్గరికి వచ్చి అడిగింది. తల్లి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఏం చేసిందంటే, తల్లి ఏం చెప్పింది? ఎప్పటి నుంచో, ఎందుకంటే గద్దించినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గద్దించాడు, అందుకని నువ్వు చేసే తప్పు అని గద్దించినందుకు ఏం చేసా? అప్పుడు పగబెట్టుకుందనమాట. అప్పుడు అడుగుతుంది, బాప్తిస్మం ఇచ్చిన యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇమ్మని అడుగుమని కుమార్తెకి సలహా ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, యాకోబు ఇప్పుడు జెబెదయి కుమారుల తల్లికి ఈ హేరోదు యొక్క
హేరోదియాకు ఎంత తేడా ఉన్నది. ఈమెమో బాప్తిస్మం ఇచ్చి యోహాననే చంపించి పళ్ళెంలో పెట్టి ఇమ్మని బిడ్డకు చెప్తుంది. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది? బిడ్డలను ఆ ప్రభు యొక్క కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఉండాలని కోరుకుంటుంది వచ్చి. మరి ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వారు కూడా ఉన్నారా? కనుక ఇలాంటి బహుభయంకరము. కాబట్టి దుష్ట జీవితానికి ప్రతీకారం తప్పదు. దైవ సేవకులకు వచ్చి పిల్లలు ఎదురుగా విమర్శించడం, ఇంకా తీర్పు కూడా తీరుస్తూ ఉంటారు. కొంతమంది దైవ సేవకుల గురించి విమర్శించేవారు కూడా అనేక మంది ఉన్నారు, లేరని అనుకోవద్దు, అనేక మంది ఉన్నారు. కాబట్టి పిల్లల జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? మనమే నాశనం చేస్తున్నాం. కాబట్టి తీర్పు తీర్చడం ఎవరి పని? దేవుని పని. మీ పని కాదు, నా పని కాదు. తీర్పు తీర్చడం దేవుని పని అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా మన బిడ్డలను సరైన మార్గంలో నడపవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ విధంగా దీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి ఇంటున్నాయి ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, మరి ఏమి కోరుకుంటున్నాం అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన తండ్రి ప్రభా. బిడ్డలను సరైన మార్గంలో ఎలా పెట్టాలి అన్న విషయంలో కూడా మేము ధ్యానించుకుని ఉన్నానే ప్రభా. తండ్రి తల్లులైన వారు తండ్రి బిడ్డలను సరైన మార్గంలో తండ్రి నేను భయభక్తులు కలిగి జీవించేవారుగా మరి వారి మార్గాలను సరళం చేసేవారుగా ఉంటగా నీ కృప అనుగ్రహించండి ప్రభా. వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన బిడ్డలను కూడా మరి తిరిగి వారి బిడ్డలను కూడా మరి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చేవారుగా ఉంటే కృప దయచేయండి ప్రభా. వారిని మంచి మార్గంలో పెంచేవారుగా ఉంటే కృప దయచేయండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్క తల్లికి ఈ యొక్క సందేశం గుణపాఠం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ బిడ్డలను సరైన మార్గంలో నడపడానికి కృప అనుగ్రహించమని నిద్రేడైన ఏసైనా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తుపై పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల జీవులు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండుగాక. ఆమేన్.